సదరన్ రైల్వే డిపార్ట్మెంట్‌లో అప్రెంటిసెస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, ఇది వచ్చి కూడా చాలా రోజులైంది కానీ ఇప్పుడు ఇంకా టైమ్ ఉందన్నమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25థ్ సెప్టెంబర్. కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ 10 డేస్ టైమ్ ఉంది. మోర్ దాన్ 10 డేస్. సో, బేసికల్లీ లాస్ట్ డేట్ వచ్చేసి 25థ్ ఆఫ్ సెప్టెంబర్ 2025. సో, ఇది ఇంపార్టెంట్. సో, బేసిక్‌గా ఏంటంటే ఇది అప్రెంటిసెస్ జాబ్స్ అన్నమాట. సో, అండర్ ద యాక్ట్ ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం సదరన్ రైల్వేలో మనకి అప్రెంటిసెస్ అయితే ఉన్నాయి. సో, ఇందులో ఏంటంటే డిఫరెంట్ ట్రేడ్స్ లో జాబ్స్ ఉన్నాయి. అవి చెప్తాను. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇవి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే గనక స్టేట్ ఆఫ్ తమిళనాడు వాళ్ళు, పుదుచ్చేరి వాళ్ళు, మన తెలుగు వాళ్ళైతే మాత్రం ఓన్లీ ఈ 2 డిస్ట్రిక్ట్స్ లోనే వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి సదరన్ రైల్వే కింద వస్తాయి కాబట్టి. నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఈ రెండు డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అంటే ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇంకా మిగతా స్టేట్స్ అంటే తమిళనాడు, పుదుచ్చేరి, తర్వాత అండమాన్ నికోబార్, కర్ణాటకలో ఒక స్టేట్ ఇచ్చారు, ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చారు. బట్ మనకు ముఖ్యంగా ఏంటంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి ప్లస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ ఈ సదరన్ రైల్వేలో అప్రెంటిస్ గా అప్లై చేసుకోవడం కోసము. అయితే ఇది జస్ట్ డ్యూరేషన్ 1 year అట్లా ఉంటుంది కాబట్టి ఇది గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అని చెప్పలేము. కాకపోతే ఎక్స్పీరియన్స్ కోసం జాయిన్ అవ్వచ్చు. అయితే దీంట్లో 3 కేటగిరీస్ లో ఉన్నాయి జాబ్స్ అప్రెంటిసెస్. ఒకటేమో ఫ్రెషర్ కేటగిరీ. సో ఫ్రెషర్ కేటగిరీలో వచ్చేసి ఫిట్టరు, వెల్డరు, పెయింటరు ఇలాగా ఉన్నాయి. అలాగే ఎక్స్ ఐటీఐ కేటగిరీ, ఐటీఐ చేసిన వాళ్ళకి లైక్ ఎక్స్పీరియన్స్ ఐటీఐ క్యాండిడేట్స్ కి లైక్ ఫిట్టర్ ట్రేడ్ లో, వెల్డర్ ట్రేడ్ లో, పెయింటర్, కార్పెంటర్, ఎంఎంవి ఇలా ఎంఎంటీఎం, మిషనిస్ట్, టర్నర్ ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఐటీఐ క్యాండిడేట్ కేటగిరీ వాళ్ళకి. సో టోటల్ గా 156 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఐటీఐ వాళ్ళకి అన్రిజర్వ్డ్ లో. ఇంకా రిజర్వ్డ్ లో అయితే 109 ఓబీసీ వాళ్ళకి, ఇట్లా మొత్తం కలిపి 390 వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ వాళ్ళకి ఈ పర్టికులర్ అప్రెంటిస్ లో. తర్వాత ఇంకొక కేటగిరీ కూడా ఉంది. ఎనీహౌ ఇక్కడ మనకి రకరకాల డివిజన్స్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సదరన్ రైల్వే అనేది రకరకాల డివిజన్స్ ఉన్నాయి. అంటే లైక్ చెన్నై డివిజన్ ఒకటి ఉంది, ఇలాగా శ్రీపెరంబూర్ డివిజన్ ఒకటి ఉంది. ఇలాగా ప్రతి డివిజన్ వైజ్ గా జాబ్స్ ఇచ్చారు అనమాట, అప్రెంటిస్ జాబ్స్. సో ఇట్లా ప్రతి డివిజన్ లో మనకి ఫిట్టర్ ఎన్ని కావాలి, ఎలక్ట్రీషియన్ ఎన్ని కావాలి, వెల్డర్ ఎన్ని కావాలి, ఇట్లా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వర్క్ షాప్ పెరంబూర్ లో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. సో అలానే మనకు వస్తే మలై కొన్ని జాబ్స్ ఉన్నాయి, లోకోమోటివ్ వర్క్స్ పెరంబూర్ ఉన్నాయి, మదురై డివిజన్ లో ఉన్నాయి, మదురై. సో ఇవి అప్రెంటిస్ కాబట్టి మనకు ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక పాలక్కాడ్ డివిజన్ లో ఇట్లా వేకెన్సీస్ అయితే చాలానే ఉన్నాయి. అసలు రియల్లీ చాలా బిగ్ నంబర్స్ లో ఉన్నాయి అప్రెంటిస్ జాబ్స్. సేలం డివిజన్, ఆ తర్వాత కోయంబత్తూరు, ఇలాగా ప్రతి చోట కూడా ఇచ్చారు. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి. తిరుచునాపల్లి డివిజన్, సో ఇది త్రివేంద్రం డివిజన్ ఇలా. సో తర్వాత దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఐటీఐ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు కూడా. సో ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు మనకి ఎంత ఉండాలి అనేది. ఆ తర్వాత కొన్ని అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకి కూడా సమ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో కాకపోతే డిజబిలిటీ సర్టిఫికేట్ వచ్చుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే క్వాలిఫికేషన్స్ ఏంటిది అంటే మనకు ఫ్రెషర్ కేటగిరీలో అప్లై చేసుకునే వాళ్ళకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇది ఫ్రెషర్ కేటగిరీలో. ఓకే. సో అలాగే ఎక్స్పీరియన్స్ ఐటీఐ కేటగిరీలో లైక్ ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, పెయింటర్, వెల్డర్, ఇలాగ ప్లంబర్, డ్రాఫ్ట్స్మెన్, సివిల్ మెకానికల్, ఆర్ఎండ్ఎస్ ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ కేటగిరీలో. సో దీనికి ఏంటంటే 10th అయిన తర్వాత ఐటీఐ కూడా అయి ఉండాలి. ఆ తర్వాత అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఐటీఐ వాళ్ళు చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అప్రెంటిస్ వేకెన్సీస్. అలానే కొంచెం స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకంటే ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఐటీఐ ఎలక్ట్రీషియన్, మెకానికల్, ఎలక్ట్రానిక్ మెకానికల్ వాళ్ళకి, తర్వాత ఇలాంటి ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇట్లా చాలానే కంప్యూటర్ ఆపరేటర్ గా కూడా వెళ్ళొచ్చు. కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఇలాంటి అప్రెంటిస్ పడ్డాయి. సో బేసిక్గా ఇదేంటంటే ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి ఫ్రెషర్స్ కి అయితే 1 year 3 months, మాక్సిమం 2 years వరకు ఉన్నది. అలాగే ఎక్స్పీరియన్స్ ఐటీఐ కేటగిరీలో వాళ్ళకైతే మనకి డ్యూరేషన్ వచ్చేసి ఇచ్చారు. సో డ్యూరేషన్ అది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ సేమ్ 1 to 2 years వరకు ఉండొచ్చు. సో తర్వాత స్టైఫండ్ అంటే అప్రెంటిస్ కాబట్టి దీన్ని స్టైఫండ్ అని అంటారు, శాలరీ కాదు. సో బేసిక్ ఏంటంటే మనకి స్టైఫండ్ 6,000 to 7,000 వరకు ఉంటుందన్నమాట శాలరీ. అది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేంటిది మనకి కావాల్సింది ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ ఒకవేళ స్టైఫండ్ తక్కువ ఉన్నా కూడా చేరడం మంచిది, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ రైల్వేలో అప్రెంటిస్ చేసిన. అంటే జాబ్ గ్యారంటీ లేదు కాబట్టి, కానీ మనకు ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఐటీఐ క్వాలిఫికేషన్తో మనం ముందుకు వెళ్ళాలి అంటే సమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి కాబట్టి. సో అది మంచిది. తర్వాత ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. లైక్ 22 to 24 years వరకే ఏజ్ వాళ్ళకే ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే 3 years ఎగ్జామ్షన్, ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే 5 years ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది ఏజ్ లిమిట్ లో. ఆ తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అంటే మనం అప్లై చేసుకున్నాక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి దాని ప్రకారంగా ఇచ్చేస్తారు డైరెక్ట్ గా మెరిట్ లిస్ట్ బట్టి. సో అంటే 10th లో కానీ ఐటీఐలో కానీ వచ్చిన మార్క్స్ బట్టి మనకు మెరిట్ లిస్ట్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు కాంట్రాక్ట్ ఫీజు, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 rupees అలా ఇచ్చారు. సో లాస్ట్ డేట్ 25th of September కాబట్టి వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. సో అయితే దీంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఇచ్చారు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఈ పీడిఎఫ్ నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, యూఆర్ఎల్ కూడా ఇస్తున్నాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు, ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు.
ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ పర్పస్ ఇది ఫార్మాట్స్ అన్ని ఫార్మాట్స్ ఇచ్చారు. సో అప్లై చేసుకోవాలంటే సింపుల్గా ఏం లేదు, మీరు ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సో ఆన్లైన్లో అప్లై చేసుకొని మనకు తొందరగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఇలా ఉంటుంది. కొన్ని అప్లికేషన్స్ కెన్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ రెస్ట్ షుడ్ బి ఆన్లైన్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది ఆన్లైన్లో. సో గో టు దిస్ పర్టికులర్ సైట్ www.sr.indianrailways.gov.in లోకి వెళ్ళేసి న్యూస్ అండ్ అప్డేట్ పర్సనల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్తే కదా మనకు వస్తుందన్నమాట. సో ఒకసారి చూద్దాం ఈ సైట్ sr.indianrailways.gov.in. సో www. సో గో టు దిస్ లింక్ sronline.etrprindia.com. సో దీనికి వెళ్తే కనుక ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ నోటిఫికేషన్ అని ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మీద ఇలా క్లిక్ చేసినప్పుడు సో ఇట్లా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయితే దీంట్లో ఇచ్చిన అన్ని కండిషన్స్, టర్మ్స్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ నేను చెప్పినట్టుగా దీంట్లో చూసుకోవచ్చు. సో చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ ఇండెక్స్ ఈ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అని కొట్టాలి. సో రిజిస్టర్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని అప్లయింగ్ యాజ్ ఐటీఐ తీసుకొని డివిజన్ వచ్చేసి మనకు సపోజ్ సెంట్రల్ వర్క్షాప్ లేదా మధురై డివిజన్, తిరుచినాపల్లి డివిజన్ తీసుకున్నాం అనుకోండి. సో సెలెక్ట్ ట్రేడ్ సపోజ్ ఫిటర్ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ప్రొసీడ్ టు ద నెక్స్ట్ పేజ్ అని వస్తుంది. అప్పుడు ఇక్కడ మనకి ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అనమాట. లైక్ 25th సెప్టెంబర్ లాస్ట్ డేట్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది అనమాట. లైక్ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని వస్తుంది. సో అప్లికేషన్ ఫామ్లో మనకు ఫిల్ చేసుకోవచ్చు. ఇదంతా అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసేసి నెక్స్ట్ పేజ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి అప్లికేషన్ ఫిల్అప్ అయిపోతుంది. సో ఇలా చేసాను, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత లాగిన్ చేసి అప్లై చేసుకోవాలి. సో మెయిన్ లింక్ ఇక్కడ ఇచ్చాను, ఆ తర్వాత రిజిస్టర్ లింక్ కూడా ఇస్తాను ఇక్కడ. ఓకే, సో రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ చేసుకోవచ్చు. సో అది ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇవి. సో డోంట్ ఫర్గెట్, మనకు ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి నెల్లూరు అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. హాయ్ ఫ్రెండ్స్, సదరన్ రైల్వే డిపార్ట్మెంట్లో అప్రెంటిసెస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది వచ్చి కూడా చాలా రోజులు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా టైం ఉందన్నమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th సెప్టెంబర్, కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ 10 days టైం ఉంది, మోర్ దెన్ 10 days. సో బేసికలీ లాస్ట్ డేట్ వచ్చేసి 25th సెప్టెంబర్ 2025. సో ఇది ఇంపార్టెంట్. సో బేసిక్ ఏంటంటే ఇది అప్రెంటిసెస్ జాబ్స్ అనమాట. సో అండర్ ద యాక్ట్ ఆఫ్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం సదరన్ రైల్వేలో మనకి అప్రెంటిసెస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ ట్రేడ్స్ లో జాబ్స్ ఉన్నాయి, అవి చెప్తాను. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇవి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే కదా, స్టేట్ ఆఫ్ తమిళనాడు వాళ్ళు, పుదుచ్చేరి వాళ్ళు. మన తెలుగు వాళ్ళు అయితే మాత్రం ఓన్లీ ఈ 2 districts లోనే వాళ్ళే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి సదరన్ రైల్వే కింద వస్తాయి కాబట్టి. నెల్లూరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్, చిత్తూరు డిస్టిక్, ఈ రెండు డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట, అంటే ఏపీ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఇంకా మిగతా స్టేట్స్ అంటే తమిళనాడు, పుదుచ్చేరి, తర్వాత అండమాన్ నికోబార్, కర్ణాటకలో ఒక స్టేట్ ఇచ్చారు, ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చారు. బట్ మనకు ముఖ్యంగా ఏంటంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి ప్లస్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ, ఈ సదరన్ రైల్వేలో అప్రెంటిస్ గా అప్లై చేసుకోవడం కోసము. అయితే ఇది జస్ట్ డ్యూరేషన్ 1 year అట్లా ఉంటుంది కాబట్టి ఇది గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అని చెప్పలేము, కాకపోతే ఎక్స్పీరియన్స్ కోసం జాయిన్ అవ్వచ్చు. అయితే దీంట్లో 3 categories లో ఉన్నాయి జాబ్స్ అప్రెంటిసెస్. ఒకటేమో ఫ్రెషర్ కేటగిరీ. సో ఫ్రెషర్ కేటగిరీలో వచ్చేసి ఫిట్టరు, వెల్డరు, పెయింటరు ఇలాగా ఉన్నాయి. అలాగే ఎక్స్ ఐటీఐ కేటగిరీ, ఐటీఐ చేసిన వాళ్ళకి, లైక్ ఎక్స్పీరియన్స్ ఐటీఐ క్యాండిడేట్స్ కి, లైక్ ఫిటర్ ట్రేడ్ లో, వెల్డర్ ట్రేడ్ లో, పెయింటర్, కార్పెంటర్, ఎంఎంవి, ఇలా ఎంఎంటీఎం, మిషనిస్ట్, టర్నర్, ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ ఐటీఐ కేటగిరీ వాళ్ళకి. సో టోటల్ గా 156 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఐటీఐ వాళ్ళకి, అన్రిజర్వ్డ్ లో. ఇంకా రిజర్వ్డ్ లో అయితే 109 ఓబీసీ వాళ్ళకి, ఇట్లా మొత్తం కలిపి 390 వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ వాళ్ళకి ఈ పర్టికులర్ అప్రెంటిస్ లో. తర్వాత ఇంకొక కేటగిరీ వచ్చేసి, ఇంకొకటి కేటగిరీ కూడా ఉంది. ఎనీహౌ ఇక్కడ మనకి రకరకాల డివిజన్స్ లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ సదరన్ రైల్వే అనేది రకరకాల డివిజన్స్ ఉన్నాయి, అంటే లైక్ చెన్నై డివిజన్ ఒకటి ఉంది, ఇలాగా శ్రీపెరంబూర్ డివిజన్ ఒకటి ఉంది. ఇలాగా ప్రతి డివిజన్ వైజ్ గా జాబ్స్ ఇచ్చారు అనమాట, అప్రెంటిస్ జాబ్స్. సో ఇట్లా ప్రతి డివిజన్ లో మనకి ఫిటర్ ఎన్ని కావాలి, ఎలక్ట్రీషియన్ ఎన్ని కావాలి, వెల్డర్లు ఎన్ని కావాలి, ఇట్లా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ వర్క్ షాప్ పెరంబూర్ లో కూడా కొన్ని జాబ్స్ ఉన్నాయి. సో అలానే మనకు పోన్మలై కొన్ని జాబ్స్ ఉన్నాయి, లోకోమోటివ్ వర్క్స్ పెరంబూర్ ఉన్నాయి, మధురై డివిజన్ లో ఉన్నాయి, మధురై. సో ఇవి అప్రెంటిస్ కాబట్టి మనకు ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక పాలక్కాడ్ డివిజన్ లో, ఇట్లా వేకెన్సీస్ అయితే చాలానే ఉన్నాయి. అసలు రియల్లీ చాలా బిగ్ నంబర్స్ లో ఉన్నాయి అప్రెంటిస్ జాబ్స్. సేలం డివిజన్, ఆ తర్వాత కోయంబత్తూరు, ఇలాగా ప్రతి చోట కూడా ఇచ్చారు. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి. తిరుచినాపల్లి డివిజన్, సో ఇది త్రివేంద్రం డివిజన్, ఇలా. సో తర్వాత దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట ఐటీఐ వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు కూడా. సో ఇవి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారు మనకి, ఎంత ఉండాలి అనేది. ఆ తర్వాత కొన్ని అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకి కూడా సమ్ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో కాకపోతే డిజబిలిటీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే క్వాలిఫికేషన్స్ ఏంటిది అంటే కనుక, మనకు ఫ్రెషర్ కేటగిరీలో అప్లై చేసుకునే వాళ్ళకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఇది ఫ్రెషర్ కేటగిరీలో
ఓకే. సో, అలాగే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఐటీఐ కేటగిరీలో లైక్ ఫిట్టరు, మెషినిస్టు, టర్నరు, డీజిల్ మెకానిక్, కార్పెంటర్, పెయింటర్, వెల్డర్ ఇలాగ ప్లంబరు, డ్రాఫ్ట్స్‌మెన్, సివిల్ మెకానికల్, ఆర్&డీసీ ఇలాంటి వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ కేటగిరీలో. సో, దీనికేంటంటే 10థ్ అయిన తర్వాత ఐటీఐ కూడా అయ్యుండాలి. ఆ తర్వాత అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట ఐటీఐ వాళ్ళు. చాలా అంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి అప్రెంటిస్ వేకెన్సీస్. అలానే కొంచెం స్పెషలైజేషన్ ఉన్న వాళ్ళకంటే ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఐటీఐ ఎలక్ట్రీషియను, మెకానికల్ ఎలక్ట్రానిక్ మెకానికల్ వాళ్ళకి తర్వాత ఇలాంటి ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఇట్లా చాలానే కంప్యూటర్ ఆపరేటర్‌గా కూడా వెళ్ళొచ్చు. కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఇలాంటి అప్రెంటిస్‌లు పడ్డాయి. సో బేసిక్‌గా ఇదేంటంటే ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌కి అయితే 1 ఇయర్ 3 మంత్స్ మాక్సిమం 2 ఇయర్స్ వరకు ఉన్నది. అలాగే ఎక్స్‌పీరియన్స్ ఐటీఐ కేటగిరీలో వాళ్ళకైతే మనకి డ్యూరేషన్ వచ్చేసి ఇచ్చారు. సో డ్యూరేషన్ అది కొంచెం చేంజ్ అవుతా ఉంటుంది. సో ఆల్మోస్ట్ సేమ్ 1-2 ఇయర్స్ వరకు ఉండొచ్చు. సో తర్వాత స్టైఫండ్ అంటే అప్రెంటిస్ కాబట్టి దీన్ని స్టైఫండ్ అని అంటారు. సాలరీ కాదు. సో బేసిక్‌గా ఏంటంటే మనకి స్టైఫండ్ 6,000-7,000 వరకు ఉంటుందన్నమాట సాలరీ. ఆహ్, అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేంటిది మనకి కావాల్సినది ఏజ్ లిమిట్. సో ఏజ్ లిమిట్ ఒకవేళ స్టైఫండ్ తక్కువ ఉన్నా కూడా చేరడం మంచిదే. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అయితే వస్తుంది. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ రైల్వేలో అప్రెంటిస్ చేస్తే అయితే జాబ్ గ్యారంటీ లేదు కాబట్టి కానీ మనకు ఫ్యూచర్‌లో ఎక్స్‌పీరియన్స్ యూజ్ అవుతదన్నమాట. ఎందుకంటే ఐటీఐ క్వాలిఫికేషన్‌తో మనం ముందుకెళ్ళాలి అంటే సమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి కాబట్టి. సో అది మంచిది. తర్వాత ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. లైక్ 22-24 ఇయర్స్ వరకే ఏజ్ వాళ్ళకే ఇది ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే 3 ఇయర్స్ ఎగ్జామ్షన్. ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ ఉంటే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది ఏజ్ లిమిట్‌లో. ఆ తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అంటే మనం అప్లై చేసుకున్నాక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి దాని ప్రకారంగా ఇచ్చేస్తారు డైరెక్ట్‌గా మెరిట్ లిస్ట్‌ని బట్టి. సో అంటే 10థ్‌లో గాని, ఐటీఐలో గాని వచ్చిన మార్క్స్‌ని బట్టి మనకు మెరిట్ లిస్ట్ వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు కాంట్రాక్ట్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 100 అలా ఇచ్చారు. సో లాస్ట్ డేట్ 25th ఆఫ్ సెప్టెంబర్ కాబట్టి వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. సో అయితే దీంట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ కూడా ఇచ్చారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా ఇచ్చారు. ఈ పీడీఎఫ్ నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. యూఆర్ఎల్ కూడా ఇస్తున్నాను. సో అది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓబీసీ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు. ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు. ఆ తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ పర్పస్ ఇది ఫార్మాట్స్ అన్ని ఫార్మాట్స్ ఇచ్చారు. సో అప్లై చేసుకోవాలంటే సింపుల్‌గా ఏం లేదు. మీరు ఇక్కడ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చనమాట. సో సో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని మనకు తొందరగా జాబ్ తెచ్చుకోవచ్చు. కొన్ని అప్లికేషన్స్ కెన్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ రెస్ట్ షుడ్ బి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది ఆన్‌లైన్‌లో. సో గో టు దిస్ పర్టిక్యులర్ సైట్ www.sr.indianrailways.gov.in న్యూస్ అండ్ అప్డేట్ పర్సనల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికెళ్తే మనకు వస్తుందన్నమాట. సో ఒకసారి చూద్దాం సైట్ sr.indianrailways.gov.in. సో సో గో టు దిస్ లింక్ sronline etrprindia.com. సో దీనికి వెళ్తే ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ నోటిఫికేషన్ అని ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ మీద ఇలా క్లిక్ చేసినప్పుడు ఇట్లా నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయితే దీంట్లో ఇచ్చిన అన్ని కండిషన్స్, టర్మ్స్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ నేను చెప్పినట్టుగా దీంట్లో చూసుకోవచ్చు. సో చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ ఇండెక్స్ ఈ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ అని కొట్టాలి. సో రిజిస్టర్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకి లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని అప్లయింగ్ యాజ్ ఐటీఐ తీసుకొని డివిజన్ వచ్చేసి మనకు సపోజ్ సెంట్రల్ వర్క్షాప్ లేదా మధురై డివిజన్, తిరుచినాపల్లి డివిజన్ తీసుకున్నాం అనుకోండి. సో సెలెక్ట్ ట్రేడ్ సపోజ్ ఫిట్టర్ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ప్రొసీడ్ టు ద నెక్స్ట్ పేజ్ అని వస్తుంది. అప్పుడు ఇక్కడ మనకి ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అనమాట. లైక్ 25th సెప్టెంబర్ లాస్ట్ డేట్ అని వస్తుంది. తర్వాత ఇక్కడ వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది అనమాట. లైక్ క్లిక్ హియర్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అప్లికేషన్ ఫామ్లో మనకు ఫిల్ చేసుకోవచ్చు. ఇదంతా అప్లికేషన్ ఫామ్ అనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసేసి నెక్స్ట్ పేజ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి అప్లికేషన్ ఫిల్అప్ అయిపోతుంది. సో దట్స్ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత లాగిన్ చేసి అప్లై చేసుకోవాలి. సో మెయిన్ లింక్ ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత రిజిస్టర్ లింక్ కూడా ఇస్తాను ఇక్కడ. ఓకే. సో రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు ఇవి. సో డోంట్ ఫర్గెట్ మనకు ఏపీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి నెల్లూరు అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో అప్లై చేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.